పండగంటేనే పిండి వంటలు. కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు వచ్చాక ఎవరెవరికి ఏం కావాలో అడిగి మరీ అమ్మమ్మలైతే జేసి పెడతారు. ఉన్నోళ్ళంటే అన్ని తీర్ల జేసుకుంటారు. కానీ మన మధ్య తరగతుల సంగతి తెలిసిందే గదా! తల్లిదండ్రులను అర్థం జేసుకొని ఏవో 4 తీర్ల జేసి పెడితే అదే తృప్తిగా జేసుకొని పోతారు. అట్లని ఏవి పడితే అవైతే అసలే జేయదు మా అమ్మ. మమ్మల్ని అడిగే జేస్తది ఏమేమి గావాలి అని. అమ్మయితే మమ్మల్ని అడిగింది గూడా ఏమేం జేయను, పిల్లల కోసం మీకేం జేయను అని జెప్పేసి అడిగితే గారెలు, మురుకులు అవే మడుగులంటారు గదా! అవి, పల్లి లడ్డూలు, పిల్లల కోసమయితే కొంచెం బూందీ గూడా చేస్తుంది. ఇక్కడ నేనైతే మురుకుల కోసమయితే పిండి కలుపుతున్నా 4 కేజీల పిండి. ఫస్ట్ టైము ఇంత క్వాంటిటీలో పిండి కలపడం. అందుకనే మస్తు కష్టం అనిపిచ్చింది. బాహుబలి రేంజ్‌లో ఫీల్ అయిపోయినా నేను ఆ పిండి లేపడానికి. ఎందుకంటే ఎప్పుడు పిండి జోలికి పోలే. నార్మల్‌గా అప్పుడప్పుడు స్నాక్స్ హాఫ్ కేజీ, కేజీ అనంటే అది వేరు గానీ ఇంత పెద్ద క్వాంటిటీ అంటే ఫస్ట్ టైమ్ కాబట్టి చానా అంటే చానా చేతులు గుంజినాయి నాకైతే. మరి నేను పిండి కలిపితే మా అమ్మ గూడా ఏదో ఒక పని జేయాలి గదా! గారెలైతే పాపం పొద్దుటి నుండెల్లా 5 కేజీల గారెలు అమ్మ ఒక్కతే కూర్చొని చేస్తూనే ఉండింది. ఇవైతే లాస్ట్ అనమాట. ఇంక ఇవయిపోతే మూకుడు ఖాళీ ఉంటది. ఖాళీ ఉండొద్దు పిండి కలుపు అనంటే కుస్తీలు పట్టినా. సరే ట్రై చేద్దాము అని. మొత్తానికైతే సక్సెస్‌ఫుల్‌గా కలిపినా గానీ పాపం మా అమ్మ చానా అంటే చానా కుస్తీలే పట్టింది ఆ పిండితోటి. ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా. ఇంతకీ మీరేమేమి అప్పాలు చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మా అమ్మకైతే పాపం మేమేమి హెల్ప్ చేయలేదు. మా పిల్లలు అస్సలే చేయనీయలేదు కాబట్టి అమ్మ ఒక్కతే చేసుకుంది. మీ పిల్లలు ఇట్లనే చేస్తారా? కామెంట్ చేయండి. మీ ఇంట్లో అప్పాలు ఎవరెవరు చేసిర్రో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సద్దులు ఏ రోజు కామెంట్ చేయండి.